ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మహిమగంత ప్రభువాలు చెల్లిస్తున్నాను. నీ యొక్క పరిశుద్ధ దినమందు ప్రభువా నీ వందనాలు అయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధిలో గడపడానికి అవకాశంను అయ్యా దయచేయమని అడుగుతున్నాను. సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకునే భాగ్యంను కృపను దయచేసి నీవే మహిమగంత ప్రభావాలు పొందుకోమని యేసయ్యా. మరి ప్రభా ఈ దినాన తండ్రి, ఎక్కడైతే ప్రభా నీ నామంలో ఇద్దరు లేదా ముగ్గురు కూడి ఉంటారు మన మధ్య నుండి అయ్యా, వారి విజ్ఞాపనలకు యాచనలకు తండ్రి, దుఃఖంలో ఉన్న వారికి సంతోషమును తండ్రి, బాధల్లో ఇరుకులో ఇబ్బందులు కష్టంలో వ్యాధిలో ఉన్న వారికి స్వస్థత విడుదల ఆదరణ కలిగించి నీవే మహిమగంత ప్రభావాలు పొందుకోమని ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడే వారి జీవితంలో మార్పును రక్షణను దయచేసి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సరిచేయమని బాగు చేసి కట్టుమని ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభా వారి జీవితాల్లో నెరవేర్పు జరుగుటకు సహాయం దయచేసి నీవే మహిమ పొందమని ఇదే కాలం ఆరాధనలో తండ్రి ప్రభా పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించి నీవే మహిమ పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న పల్లవి చరణం పాడుకున్నాం. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీవుగాక నాకు ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా, నజరేతువాడ నన్ను విడిచిపోకయా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నాన్నవారు నన్ను విడిచిపోయినా, నాకున్నవారు నన్ను వదిలిపోయినా, బంధుమిత్రుడైనావు నా యేసయ్యా, బంధుమిత్రుడైనావు నా యేసయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క దాసునిగా, దేవుని యొక్క పనివాడిగా, దేవుని యొక్క సేవకునిగా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు నా జీవితంలో కలిగినప్పటికీ విశ్వాసము చేత బలపరచబడి, విశ్వాసము చేత ధైర్యపరచబడి, విశ్వాసము చేత ఆదరింపబడి, విశ్వాసము చేత ప్రతిదీ నాకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు, బాధలు, దుఃఖాలు ఎన్ని నన్ను ఆటంకపరిచిన, నా విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూసిన దేవుని యొక్క కృప నన్ను విడిచిపోలేదు. దేవుని యొక్క కృప నన్ను
మరచిపోలేదు. కాబట్టి ఈ దినాన ఈ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో ఇట్టి రీతిగా మీ మధ్యలో దేవుడు నన్ను వాడుకుంటున్న విధాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో ఒక 2 మాటలు చెప్తాను. ఈ రోజుల్లో దేవుడి బిడ్డలమని పిలువబడుతున్నాము, కానీ దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వస్తున్నాము. కానీ అనేక మంది బలమైన పరిచర్య చేస్తున్న సేవకుల మాటలు వింటున్నా కానీ దేవుడు వారిని వాడుకుంటున్న విధానాన్ని బట్టి వారిని దేవుడు ఎత్తిపట్టి మన మధ్యలో నిలబెట్టి అనేక రీతులుగా దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలను మనల్ని ధైర్యపరచడానికి, మనల్ని ఆదరించడానికి, మనల్ని దేవుని యొక్క ఆత్మలో బలపరచడానికి, నిలబెట్టడానికి ఎన్నో రకాలుగా దేవుడు వారిని వాడుకున్నప్పటికీ మనలో భక్తి జీవితం కొదువైపోయింది. భక్తి జీవితము కొదువైపోయింది. అసలు భక్తి అంటే ఏమిటి? భక్తి ఏ విధంగా చేయాలి? అసలు దేనిని భక్తి అంటారు అంటే మనము చూసుకున్నట్టయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు చూసుకున్న ప్రకారము, నోటికి కళ్ళెము పెట్టుకొనుటయే భక్తి. నోటికి కళ్ళెము పెట్టుకొనుటయే భక్తి. కంట్రోల్ అవర్ మౌత్, దానిని భక్తి అంటారు. మన నోటికి కళ్ళని పెట్టుకోవటమే భక్తి అంటారంట. చూడండి, దీనిలో ఏంటంటే మితముగా మాట్లాడాలి. మొక్కుకు తాడు బిగించుకోవాలి. హల్లెలూయా. ఏందంట భక్తి? నోటికి కళ్ళెమ్మ పెట్టుకున్నటయే భక్తి, ముక్కుకు తాడు బిగించుకున్నటయే భక్తి. హల్లెలూయా. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ఈ రకంగా చూసుకున్నట్టయితే, సంపూర్ణ భక్తి, మాన్యత కలిగిన భక్తి కలిగి ఉండాలని తిమోతి గారు మనకు తెలియపరుస్తున్నారు. హల్లెలూయా. ఈ రోజుల్లో దేవుని సన్నిధికి వస్తున్నాం. ఈ రోజుల్లో క్రమం తప్పకుండా దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నాం, కానీ భక్తి అనేది లేదు. గడగడగడలాడేస్తుంటాం, మాట్లాడుతుంటాము, ఇష్టంకి వచ్చింది మాట్లాడేస్తుంటాము. అది కాదండి నిజమైన భక్తి. దేవునిలో ఉన్న భక్తి పరుడు ఏ విధంగా ఉంటాడు అంటే, దేవునిలో ఉన్న భక్తి పరురాలు అనబడిన వారు, స్త్రీలు కానీ పురుషులు కానీ ఏ విధంగా ఉంటారంటే, నోటికి కళ్ళెము పెట్టుకుంటారు, జాగ్రత్త కలిగి ప్రవర్తించి నడుచుకుంటారు. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలి అని గ్రహిస్తారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, భక్తి, నిజమైన భక్తి దేనిని అంటారంటే, దేవుని సన్నిధికి వెళ్తున్న నీవు నేను నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు వారి యొక్క జీవిత సాక్ష్యాలను బట్టి, ఆ సాక్ష్యం ఏ విధంగా వస్తుంది అంటే, మన ప్రవర్తనను బట్టి, మన మాట తీరును బట్టి, మన చూపు విధానాన్ని బట్టి మనము భక్తి పరులమని రుజువు చేయబడతాం, సాక్ష్యము పొందుకుంటాం. కాబట్టి ఈ రోజుల్లో భక్తి కొదువైపోయింది. సంఘాల్లో కూడా ఒకరు పడితే ఒకరు నా మాటే నెగ్గాలి అని చెప్పేసి వారికి ఇష్టం వచ్చినట్టుగా ఎదుటి వ్యక్తిని ఏం చేస్తారు? తిడుతూ ఉంటారు. అది సంఘంలో దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నప్పుడే వారి భక్తిని చూపిస్తారు. ఆ మితమైన భక్తి దేవునికి ఇష్టమైన భక్తి కాదు. కాబట్టి భక్తి జీవితము అంటే దేవునికి భయపడతారు. ఎలీషా కూడా దేవునికి భయము భక్తి కలిగి జీవించాడు కాబట్టి, ఆయన ప్రవర్తన కరెక్ట్ చూసుకున్నాడు కాబట్టి ఎలీషా జీవితంలో దేవుడు రెండంతల ఆశీర్వాదము ఇచ్చాడు. హల్లెలూయా.
కాబట్టి దేవుని సంగమా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా భక్తిని కాపాడుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి మన ప్రవర్తనను, మన నోటిని, మన ప్రతి అవయవంను కూడా కంట్రోల్ చేసుకొని భక్తి జీవితము జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళిన తర్వాత ఇక అందరికీ కనబడవాలనని వస్త్ర రూపంలో కానీ యొక్క అలంకరణ విషయంలో కానీ భక్తిని కనపరచాలని చూస్తుంటారు. కానీ అది దేవునికి ఎంత మాత్రము ఇష్టము లేని భక్తి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, ఎవరైనా సరే, సేవకులే కానీ, సంఘస్థులే కానీ, విశ్వాసులే కానీ, ఎవరైనా సరే దేవునికి ఇష్టానుసారమైన భక్తి చేయాలని ప్రభు ప్రేమలో మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కాబట్టి మనమందరం కలిసి నిజమైన భక్తి, దేవునికి ఇష్టమైన భక్తి చేద్దాం. దేవుడు మనందరినీ దీవించి ఆస్వాదించును గాక. ప్రైజ్ లార్డ్. ఆమేన్.